ఇది మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి, ఇది బంగారం లాంటి వాక్యం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నీ పొరుగు వానితో వ్యాజ్యం ఆడినప్పుడు వ్యాజ్యం ఆడవచ్చును కానీ ఆ పరుని గుట్టు మాత్రం బయట పెట్టొద్దు. తిరిగిన రోజులు ఇద్దరు గ్రీన్ టీ తాగేశారు, తిరిగిన రోజులు ఇద్దరు గుంటూరు దోశలు తినేశారు, తిరిగిన రోజులు ఇద్దరు చెట్టా బట్టలు వేసుకుని, ఇద్దరు అవసరమైతే ఆడి డ్రాయర్ నువ్వు వేసుకున్నావు, నీ డ్రాయర్ ఆడేసుకున్నాడు, అవసరమైతే ఆడినరు నువ్వు, అన్నీ బాగానే తిరిగేశారు. ఇప్పుడు ఏదో వ్యాజ్యం వచ్చింది, గొడవ పెట్టుకోద్దని చెప్పట్లేదు. నీకు ఏదైనా కేసు ప్రాబ్లం వస్తే గొడవ పెట్టుకో, కానీ ఈ తిరిగిన రోజులు తిరిగిన తప్పులన్నీ నువ్వు తిరిగేసి ఏం చెప్తావంటే, ఆడు నేను ఒక టీ తాగేవాళ్ళు తెలుసు, ఇప్పుడు టీ తప్పు అయిపోతుంది, నా డ్రాయర్ కూడా వేసుకున్నాడు. సేమ్ కంపెనీలు కానీ చూడండి, ఇద్దరు జాకీ కావాలని చూడండి, ఆ పనులు కూడా వేసుకునేవాడు. ఎన్ని పెద్ద నేరాలు అయిపోతాయి తెలుసు. గుర్తుపెట్టుకోండి, అక్కడ రాస్తున్నాడు, ఇంగ్లీష్లో భలే రాస్తాడు, డు నాట్ రివీల్ అదర్ సీక్రెట్ అన్నాడు. నువ్వు తిరిగిన రోజులు ఫ్రెండ్ సర్కిల్తో తిరిగో, ఇప్పుడు గొడవ వచ్చేసరికి ఏమంటావు? అప్పుడు అంటావు, అసలు గొడవ వచ్చిన తర్వాత అంటావు, అసలు నీకు తెలియదు కానీ బ్రదర్ ఎలాంటోడంటే అంటావంటే, ఎలాంటోడంటే అలాంటోడు అనుకుంటా. టీ ఎన్ని గంటలు తాగుతాడు తెలుసా? 5 గంటలు తాగుతాడు, 3 గంటలు తాగుతాడు, 3 గంటలు తాగుతాడు. ఫోన్ చేసాం, అయ్యి నేరాలు అయిపోతుంది. గుర్తుపెట్టు, ఐస్ క్రీమ్ ఎక్కడ తింటాడు? ఎవడ తింటాడు? కంపెనీ అది తింటాడు. అంటే నేను ఎగ్జాంపుల్ ఏదో చెప్తాను, గుర్తుపెట్టుకో. అన్నీ అడుగుతున్నాను. అప్పుడు పెద్ద డిస్క్లైమర్లో వాడు ఎలా చెప్తాడు, పెద్ద డిస్ప్లేస్ ఎలా చెప్తాడు, ఆ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుందంటే అది ఏదో పెద్ద నేరాలు అంటున్నాడు, అన్నీ తప్పుగా జీవిస్తాడు. అంతకుముందు తీసుకెళ్ళినాడు, టీ ఇప్పించినాడు, ఐస్ క్రీమ్ పెట్టినాడు, అసలు ఆ దోశలు అలవాటు చేసినాడు. కానీ ఇప్పుడు అవన్నీ ఆడే బయటోడికి ఎలా చెప్తాడు చెప్పండి? మొత్తం ఆడే నేరాలుగా చూపిస్తాడు. అందుకే నీ పొరుణతో గొడవ ఉందా, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్దా, నీ వ్యక్తిగతమైన గొడవ పెట్టుకో. దేవుడు అన్నాడు, అవకాశం ఇచ్చాడు, గొడవ పెట్టుకో. ఎంత గొడవ ఆడుతా అంత గొడవ. కానీ ఆ గొడవ ఆడుతున్నప్పుడు ఆడుతో గొడవ ఆడటం రాక ఇన్ని రోజులు తిరిగిన సంగతుల కనుక నువ్వు ఎలిగెత్తి మాట్లాడావో, దేవుడు మిగిలిన వాక్యాలు ఇచ్చిన కంటెంట్ చెప్పను, నీ సంగతులు చెప్పండి నేను ఎలిగెత్తి మాట్లాడతాను. ఎదుటోళ్ళందరి జీవితాల్లో తప్పులు పెట్టి తప్పులు ఎతికి అలాగా ఇలాగా అని చెప్పుకుంటూ ఉంటావు. ఒకరోజు నీ కోసం మాట్లాడేవాడు రాడనుకుంటున్నావా? రప్పించడం అనుకుంటున్నావా? నీ కుటుంబంలో అడుగుతున్నా, నువ్వేమైనా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత దేవుడు పౌరసత్వం నీకే ఇచ్చాడు అనుకుంటున్నావా? నీవు కూడా హ్యూమన్ బీయింగ్ గుర్తుపెట్టుకో. నీ లైఫ్లో, నీ సంసారంలో, నీ జీవితంలో ఏదో ఒక క్రైసిస్ జరగకుండా ఉంటుందా? అది రోడ్ల మీదకి, ఈదుల మీదకి రాకుండా, మాట్లాడకుండా దేవుడు అదుపు చేస్తాడు అనుకుంటున్నా. ఆ నొప్పి ఎలా ఉంటుంది ఖచ్చితంగా దేవుడు నీకు చూపిస్తాడు.